మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన ప్రభా. ఆయన తండ్రి నీ కృప చూపిన, నీ దయ చూపిన తండ్రి ప్రభా, మమ్మల్ని అందరినీ సజీవంగా ఆరోగ్యంగా ఉంచిన తండ్రి ప్రభా. ఇదిగో ఈ తేజోమయుడు ప్రార్థన పెద్ద సంఘంలో నా తండ్రి ప్రభా, అయ్యా ప్రారంభ ప్రార్థన మొదలుకొని నా తండ్రి ప్రభా, దీవెన ఆశీర్వాదాల వరకు నువ్వు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. వచ్చిన బిడ్డలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభా. ఇంకా రానున్న బిడ్డల్ని, మార్గం మధ్యలో ఉన్న బిడ్డలను అందరినీ సకాలంలో తోడుకొని రండి తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, వచ్చిన బిడ్డలను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ ఆరాధన అంతా కూడా దేవా నీ నామ మహిమార్థమే జరగలన తండ్రి ప్రభా. నీ కృప, నీ దయ, నీ సన్నిధానము మాకు తోడుగా ఉంచిన తండ్రి ప్రభా. అన్ని విషయాల్లో దేవా మీరే సహాయం దయచేసి నీ కృపను తోడుగా ఉంచమని ఆయన ఈ ఆరాధన అంతా దేవా నీ నామ మహిమార్థమే జరిగించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రారంభ అందుకొచ్చిన పాట అతి పరిశుద్ధుల స్తుతి నైవేద్యము నీకు అర్పించిన పాట పడుకుని ఆయన కనపడతాం. అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, అర్పించి కీర్తింతును. స్తుతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
కాచావు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అద్దున రాసి నీ జాడలను ఎంచుకుని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే ఆసి నీ జాడలను నా ఎదుటి నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలోనే ఏ మంచి చూసావయ్యా నీ
కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. 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 స్తోత్రం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. అందుకు వచ్చిన పాట యోధా స్థుతి గోత్రపు సింహమా. పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ప్రియ ప్రగతి స్వాధీనమా. యూదా స్తుతి ప్రభు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. ప్రతి ఒక్క చెప్పడం కొరకు ఆ నామాన్ని పాడదాం. అందరూ కలిసి పాడదాం. స్తోత్రం. పరిశుద్ధుడైన వందనాలు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచింది నీవేనని, అహమును వనచి అధికారులను అహమును చేసిన నీకు, ఈ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞమాచింది నీవేనని, అహమును అణచి అధికారులను అదములు చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీ
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అదుములు చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. దేవుని స్తోత్రం. దేవునానికి మహిమ కలుగును గాక. మంచిది. ఇంతవరకు కూడా మనం చక్కని పాటలు పాడుకొని దేవుని నామాన్ని గణపరిచి ఉన్నాము. ఇప్పుడు సమయం తక్కువగా ఉన్నది కాబట్టి మనం సరాసరిగా వాక్య పరిచర్యలోకి వెళ్ళిపోదాము. మన మధ్యన దైవజనులు జై గారు వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వచ్చి దేవుని మాటలు మనతో పంచుకుంటారు. వారు రావడానికి ముందుగా ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఒక్క నిమిషం. వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు సతీష్ గారు వచ్చి వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా వారికి మనం చేస్తున్నాము. రండి. నీ పరిచర్యలో సుధముట్టించుటే నా నియమమాయనే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహనాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వరింతునో ఏమని వరింతునో. ఆహనాధన్యత ఓహో నా భాగ్యము ఏమని వరింతునో ఏమని వరింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముసే కడుగబడినందున. నీ
ఎందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముసే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వరిందునో ఏమని వరిందునో ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వరింతునో ఏమని వరింతునో హల్లెలూయా హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ తేజోమయుడి పెంతికొస్తూ కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇతర సంఘాల నుంచి వచ్చిన వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇండియా దేశం నుంచి మన హోసన్నా మినిస్టర్ నుంచి వచ్చిన దైవదాసులకు అలాగే వారి జత పనురాలు అమ్మగారికి అందరికీ మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంది. పరిశుద్ధుడు 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 పరలోకమందున్న మా కనతండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ దినము సమయం ఇచ్చిన నాయన నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి ఈ నాయన తేజమేడి పెంతికోస్తు సంఘంలో నాయన అనేక రీతిలో మరి తండ్రి ఈ వాక్య పరిచర్యలో దైవదాసులని మరియు బహుగా వాడుకోమని ఆయన నోటికి బూరగా ఉండి మంచి నాయన లేఖల నుంచి మాకు మంచి వాక్యాన్ని అందించడానికి సహాయం దయచేయమని అయ్యా. ఈ వాక్యము అందరూ నాయన నెమరవేసి నాయన అందరూ కూడా నాయన మనస్ఫూర్తిగా చేర్చుకొని అయ్యా క్రీస్తుని తెలుసుకొని మారు మనసు లేని వారు మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ సంఘాన్ని ఇంకా విశాలంగా విస్తారపరచండి నాయన. సంఘ సరిహద్దులు నాయన అనేక రీతిలో నాయన వెచ్చించండి నాయన తండ్రి. అనేకులను నడిపించమని అయ్యా దైవదాసులు రాజకుమారులను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. దైవదాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి. శైలజమ్మని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అయ్యా. మీ దైవదాసులు చెప్తుండగా ఎవరు అటు ఇటు తిరగకుండా నాయన శ్రద్ధగా విని నేర్చుకొని నాయన ఫలించేలాగా ఉండాలని నాయన మనస్ఫూర్తిగా కోరుతూ నాయన యేసు పరిశుద్ధ నామాలు అడిగి వేడి కడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేసినటువంటి దైవ పరిచారకులు సతీష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా సమయాన్ని దైవజనులు జై అన్న గారికి ఇచ్చేద్దాము. వారు వచ్చి ఒకసారి చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాము అన్నారండి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పొచ్చుగా. మీ సొమ్ము ఏదో పోయినట్టు చేస్తున్నారేంటి? అది ఆయన సొమ్ము ఏం పోలేదు కాబట్టి బాగానే చెప్పాడు. అందరు కలిసి ఒక హల్లెలూయా చెప్పండి. రైట్. సమయం చాలా తక్కువ ఉంది. కొన్ని మాటలు చెప్తాను, ఒక పాట పాడుకుంటాను. పాడిన తర్వాత కొన్ని మాటలే, ఎందుకంటే మనకి 10:30కి హాల్ క్లోజ్. ఓకే రైట్. దివ్య తేజోమయ యేసయ్యా దివ్య తేజోమయ యేసయ్యా నీతి నియమాలకు నిలయమా నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో
దివ్య తేజోమయ యేసయ్యా. చప్పట్లు 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 చప్పట్లతో అందరు చప్పట్లు కొడుతూ స్తోత్రం. బలవంతుడా మహాశూరుడా పలు శోధనలలో నాకు తోడై నా కుడి పార్శ్వమందుండి నావే. నీ మహిమకై నేర్పరచిన నీ పాత్రగణను మార్చి నీవు నీ ఎనలేని ప్రేమను చూపితివి. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. దివ్య తేజోమయ చప్పట్లు కొట్టండి అందరూ. నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితివి జయధ్వజముతో. ఆరాధన నీకే ఆరాధన, 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 ఆరాధన నీకే ఆరాధన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతిని నడిపితివి జయధ్వజముతో. నిత్యం నీకే ఆరాధన, నీవే నీవే స్తుతి కీర్తన. నిత్యం నీకే ఆరాధన, స్తుతి కీర్తన. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాద్య బృందానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. తమ్ముడోళ్ళకి మంచి సౌండ్ సిస్టమ్, అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. సరే, హాల్ సమయం మనకి కొద్దిగా ఉంది కనుక కొన్ని మాటలు నేను మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. మరొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రభుని నేను స్తుతిస్తూ, రెండవదిగా మా ప్రియ దైవజనులు రాజ్ కుమార్ అన్న గారికి మా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నా అక్కకి, వారి కుటుంబానికి, సంఘానికి మా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఉదయకాలం నుండి వర్తమానాలు పలు పలు స్థలాల్లో చెప్తూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా ఆ కొన్ని మాటలు మనం వినాలని పేరట కోరుచున్నాను. చదవండి. కీర్తనలు 80, అన్ని మైక్స్ కట్ చేసి మిగతా మైక్లన్నీ కట్ చేయి. 85వ అధ్యాయము 12వ మాట. కీర్తనలు 85:12 చదవండి. ఎవరో చదువుతున్నారు? చాలు చాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఓకే, ఇక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహిస్తారు. ఏమనుగ్రహిస్తారంట? అందరు చెప్పండి. ఉత్తమం అంటే ఏంటిది? మంచిది కాదు, మంచి దానికి మించినదే ఉత్తమమైనది దేవుడు మీకు ఇస్తాడంట. స్తోత్రం. ఆరోగ్యం కావచ్చు,
మీరు దేవుని ఏదడిగినా, అది ఇల్లే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, చదువులో కావచ్చు, జ్ఞానం కావచ్చు, దేవుడు మీకు ఇచ్చే ఉత్తమమైనది ఈ రాత్రి దేవుడు ఇస్తానని మీతో మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో దీనికి చక్కటి అర్థాలు ఉన్నాయి. ఏంటిదంటే గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అంటే మంచిది. మీ ఫోన్స్ కొద్దిగా పక్కన పెట్టండి, కొద్దిసేపు వాక్యం వినండి. గుడ్ అంటే మంచిది. బెటర్, మంచిదానికంటే ఇంకా కొద్దిగా బెటర్. బెస్ట్, అన్నిటిలో శ్రేష్టమైనది దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్తా. ఆయన అంటారంట, నువ్వు ఏదైనా అడిగితే ఎస్ నేను నీకు ఇస్తా అని, నీకేం కావాలో ఆయన ఇస్తాడంట. ఎస్ నేను నీకు ఇస్తా అంటాడంట. నువ్వేం అడిగితే అది నీకు ఇస్తాడు. రెండోది ఆయన అంటాడంట, నో నో, నువ్వు ఒకటి అడిగావు అది కరెక్ట్ కాదు, ఆయన అంటాడంట నో అని, దానికి మించిన బెటర్ దేవుడు నీకు ఇస్తాడంట. స్తోత్రం. కొన్నిసార్లు నువ్వు అడిగేది ఆయనకి నచ్చదు, అయినా కానీ ఆయన ఇవ్వనంటలే, ఓళ్ళలో పెట్టి దానికి మించింది ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇంకోటి ఆయన అంటాడంట, నాకు కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడు కావాలంటే, ఉండరా బాబు ఇప్పుడే కాదురా నాయన, ఒకరోజు వస్తుంది, ఆ రోజు నీకు దానికంటే మంచిది ఇస్తానంటాడంట. అంటే ఎవరి ఆలోచన ఇది? మనిషి ఆలోచన, దేవుని ఆలోచన? ఇప్పుడు చెప్పండి, మీకు దేవుని ఆలోచన కావాలా, మనుషుల ఆలోచన కావాలా? దేవుడి గిఫ్ట్ కావాలా, మనుషుల గిఫ్ట్ కావాలా? నా దేవుడు మీకు ధారాళంగా ఇచ్చును కాక. ఉత్తమమైనది నా దేవుడు ఇస్తానంటున్నాడు. కొన్ని విషయాలు చెప్తాను, సమయం మనకు చాలా తక్కువ ఉంది, జాగ్రత్తగా వినండి, ఓకేనా? మీరు అందరూ కూడా ఇక్కడ పనుల కొరకు కష్టపడడానికి ఇక్కడ మీరందరూ వచ్చున్నారు. మిమ్మల్ని అందరినీ నా దేవుడు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి ఆయన నమ్ముకున్న వారు, ఆయనకు పరిచర్య చేసేవారు, ఆయన పని చేసేవారు ఈ రాత్రి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఈ రాత్రి ఇద్దరికి బాప్తిసం నేను ఇవ్వబోతున్నాను, సిద్ధంగా ఉన్నారు కదమ్మా? తమ్ముడు సందీప్, సన్నీ అండ్ సహోదరికి ఇస్తున్నాం. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే, తీసుకోలేని వారు ఉంటే సిద్ధపడండి. నేను అంటాను, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఈ మాట ప్రభు చెప్పమన్నట్టుగా చెప్తున్నాను. ప్రభు వచ్చాడా, నువ్వు పరిచర్య చేసినా, నువ్వు పాట పాడినా, నువ్వు కానికిచ్చినా, నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. నువ్వు అనుకోవచ్చు, నేను అన్నీ చేస్తున్నా, కానికిస్తున్నా కదా, పరిచర్య చేస్తున్నా కదా. కుదరదు. ఆత్మ లేనివాడు నావాడు కా. దానికంటే ముందు రక్షణ నీకు కావాలి. నువ్వు రక్షణ లేకపోతే ఎన్ని పరిచర్యలు చేసినా వేస్ట్. ఈ రాత్రి నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను నమ్ము, ఉత్తమమైనది పరలోకం నుండి నేను నీకు ఇస్తానన్నాడు. ఒక చిన్న విషయం చెప్తా. దావీదు ఉన్నాడుగా బైబిల్లో, దావీదు. స్తోత్రం చెప్పండి. ఓ బొమ్మతక పెట్టారు పోస్టర్. ఆ పోస్టర్లో ఏమన్నుందంటే, రాజుగారికి అల్లుడు కావాలన్న వారు వచ్చిన పని చేయాలి. ఏం పని తెలుసా? అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. 100 ముందోలు, ఫిలిస్తీన్లు 100 ముందోలు కోరుచున్నాడు. ఎవరు కోరుతున్నాడు? సౌలు కోరుతున్నాడు, రాజు కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు తెలుసా? ఫిలిస్తీన్లు 100 ముందోలు కోరుతున్నాడు. చదివినాడంట దావీదు చూసి, నేను సౌలుకి అల్లుడినైతే బలిగుంటుందే, సౌలు రాజుకి నేను అల్లుడినైతే బాగుంటుందే అనుకొని 100 అడిగితే రాజు మనోడు 200 మందిని అన్యాయంగా చంపి, అన్యాయంగా రక్తాన్ని కాచి 200 మందిని తీసుకెళ్ళి ముందు పెట్టగానే వెంటనే ఏం చేస్తాడంటే సౌలు అలా కూతుర్ని చేస్తాడు. అయితే నేను ఒక మాట చెప్తా, బాబు దావీదు, నువ్వు రాజుకే అల్లుడు కావాలనుకున్నావు. నా ఆశ అది కాదురా, ఇజ్రాయెల్ దేశానికి నిన్ను నేను రాజుగా నిలబెట్టబోతున్నాను. నా ఆశ అది. స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, మీరు కోరుకునేది కొంచెమే. నాకు ఇంతే కావాలి, నాకు ఇంతే చాలు, నా కుటుంబం ఇంతే ఉండాలి. నా దేవుని ఆశ అది కాదు. నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీ కన్నీళ్లను నాట్యంగా మార్చడానికి నా దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? ఒక హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అరే బాబు, నువ్వు ఉట్టి అల్లుడు కావాలని అనుకుంటే నా ఆలోచన వేర్రా, నాకున్న ఆలోచన వేరు. నిన్ను యూదా దేశానికి మాత్రమే కాదు, ఇజ్రాయెల్కే నేను రాజుగా నిలబెట్టాలని నేను ఆశ పెడతా ఉన్నాను. ఇంకోటి చెప్పాలా, నువ్వు కనిపెడితే దేవుడు అన్ని
ఇచ్చునుగాక. అబ్రహాం కనిపెట్టాడు. ఆ 90 వయసులో కూడా దేవుడు అబ్రహాంకి బహుమానాన్ని ఇచ్చాడు. ఒక దేవుని సేవకుడిగా మీకు ఏం చెప్తున్నా తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే మహిమ దిగి రావాలి. 2 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. అగ్ని దిగి రాలేదంటే అవమానం, అగ్ని దిగి వచ్చిందంటే మహిమ. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? కర్మేలు కొండ మీదకి సేవకుడు మోకరించి, సేవకుడు అక్కడ ఉన్నాడు, బయలు ప్రవక్తలు ఉన్నారు, ఛాలెంజ్ జరుగుతుంది, చూసుకుందాం మీ దేవుడు గొప్పడం మా దేవుడు గొప్పడం అంటే ఈయన అంటాడు ఫస్ట్ మీరే చేయండి, చాలామంది ఉన్నారు కదా, చాలా లక్షల మంది ఉన్నారు కదా, మీరే చేయండి అంటే వాళ్ళు లోపలికి వెళ్ళి ఫస్ట్ కార్యాలు చేస్తుంటే ఎక్కడ దిగి వస్తుంది అగ్ని? మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. ఈయన అంటాడు పిలవండి, మీ వాడేమన్నా పడుకున్నాడేమో, మీ దేవుడు ఏమైనా ఆడుకుంటున్నాడేమో, మీ దేవుడు ఏమైనా లోపల రూమ్లో ఉన్నాడేమో, మీ దేవుడు ఏమైనా బెడ్ మీద ఉంటే కదా వాడు మాట్లాడడానికి, ఉంటే కదా పలకడానికి, వాడికి నోరు ఉంటే కదా మాట్లాడడానికి. అద్భుతం. అక్కడ అవమానం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళ రౌండ్ వచ్చిందో అన్నీ పర్ఫెక్ట్గా చేశారు, అన్నీ కరెక్ట్గా చేశారు, మోకరించిన వెంటనే దేవుని మహిమ దిగి వచ్చింది. మీకు 2 విషయాలు చెప్తా. అగ్ని దిగి రాలేదంటే అవమానం, అగ్ని దిగి వస్తే అందరు చెప్పాలి మహిమ. స్తోత్రం చెప్పండి. నువ్వు పాడిన అగ్ని దిగి రావాలి, నువ్వు పాట పాడిన అగ్ని, నువ్వు ప్రార్థన చేసిన అగ్ని, నువ్వు వాక్యం చెప్పిన అగ్ని, నువ్వు ఏ కార్యం చేసిన అగ్ని దిగి వస్తే దేవుని మహిమ దిగి వచ్చినట్లే. స్తోత్రం చెప్తారా? ఈ రాత్రి ప్రభు పేరిట నేను పలికేది ఒకటే, నీవు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చును గాక, నువ్వు మాట్లాడితే అగ్ని దిగి వచ్చును గాక, నువ్వు ప్రభుని స్తుతిస్తే అగ్ని దిగి వచ్చును గాక. చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, పాడిన తర్వాత నేను బాగా పాడానా, ప్రార్థన చేసిన తర్వాత నేను బాగా ప్రార్థన చేశానా, వాక్యం చెప్పిన తర్వాత నేను భలే చెప్పాను కదా, ఈరోజు నేను రాజ్ కుమార్ అన్న కంటే మంచి వాక్యం చెప్పే కదా. అరే బాబు, మనం ఎందుకు అడుక్కునేది? నువ్వు ప్రార్థన చేస్తే మహిమ దిగి రావాలి. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను ప్రభు పేరిట ఒకటే కోరుతున్నా, మీరు ప్రభుని నమ్ముకున్న బిడ్డలుగా ఎవ్వరు కూడా చేయి విడిచి పెట్టబడడానికి వీలు లేదు. ఏదో వచ్చాం, ఏదో చేస్తున్నాం, ఏదో ఇక్కడ ఉన్నాం. ఉత్తమమైనది దేవుడి రాత్రి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. ఎంతమందికి ఉత్తమమైనది కావాలి? చేతులు ఎత్తండి. మంచి శ్రేష్టమైనది దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీరు ఏది అడిగినా, అది మీ కుటుంబ విషయం కావచ్చు, మీ పిల్లల విషయం కావచ్చు, మీ ఇంటి విషయం కావచ్చు, మరి ఏదైనా సరే ప్రభు మిమ్మల్ని ఏడు అడిగినను నా దేవుడు మీకును మీ కుటుంబానికి నా ప్రభు చేయును గాక. జాబ్ అడుగుతున్నారా? జాబ్ శ్రేష్టమైనది ఇస్తాడు. ఉద్యోగం అడుగుతున్నారా? లేకపోతే శాలరీ అడుగుతున్నారా? ఇది సరిపోతలేదని అంటున్నారా? దానికి శ్రేష్టమైనది నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ పరిచర్య విషయంలో ప్రభు నామంన ప్రభు పేరిట నేను పలుకుతున్నాను. ఇది కాదు పరిచర్య, రాబోయే దినాల్లో ఈ పరిచర్యను దేవుడు ఉన్నతమైన శిఖరాలకి దేవుడు ఎక్కించబోతున్నాడు. స్తోత్రం చెప్తారా? నమ్మిన వాళ్ళంతో హల్లెలూయా చెప్పండి. నమ్మిన వాళ్ళంతో హల్లెలూయా చెప్పండి. రాబోయే దినాల్లో ఈ పరిచర్యను ఉన్నతమైన స్థితికి ప్రభు తీసుకెళ్ళబోతున్నాడు. నమ్మండి, అంతే. మీరు నమ్మి అడగాలి. ఉత్తమమైనది, అందుకనే బైబిల్ చెప్తుంది ఉత్తమమైనది నేను మీకు ఇస్తాను. అయితే ఒక్కటి మనం ఏం చేయాలంటే కృంగిపోక నిలబడదుము గాక. కృంగిపోవద్దు, అలసిపోవద్దు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, అక్కడ ఏముంటుందంటే పక్షిరాజు వలె మీ రెక్కలు చాపి పైకి ఎగురుదురుగాక, సొమ్మసిల్లరు అలేరు. ఇప్పుడు నేను చెప్తాను మీకు ఒక సీక్రెట్. నువ్వు నమ్ముకున్న దేవుడు సొమ్మసిల్లడు, అలసిపోతాడా? ఏలియా దేవుడు అలసిపోయాడా? చెప్పండి. కానీ బయలు దేవుడు అలసిపోయినాడు, బయలు ప్రవక్తల దేవుడు అలసిపోయినాడు, సొమ్మసిల్లిపోయినాడు. కానీ ఏలియా దేవుడు అలసిపోలేదు. నేను అంటాను, మీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడి రాత్రి. ఎంతమంది నమ్ముతున్నారు? 2 చేతులతో హల్లెలూయా చెప్పండి. ఈ దేశాల్లో మీరు ఎంతో శ్రమ పడుతున్నారు, మీరు ఎంతో కష్టపడుతున్నారు, మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు. మీ ప్రయాసం తగిన విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, అంతే. నేను మొన్న కూడా చెప్పే, చాలామంది రాలేదు. మొన్న కూడా ఏం చెప్పానంటే మన దేవుడు ఎవరంటే నిత్య దేవుడు అంట. ఆయన సత్యదేవుడు. ఆయన చాలా కాలం కిందట శాశ్వతమైన ప్రేమ చూపే దేవుడు. ఆయన గొప్ప దేవుడని మొన్న నేను చాలా విషయాలు నేను తెలియపరుచున్నా. ఈ రాత్రి కూడా దేవుడు మీతో ఆ విషయాలు చెప్పమంటున్నారు. ఆయన నిత్యదేవుడు, ఆయన సత్యదేవుడు, ఆయన చాలా కాలం కిందట శాశ్వతమైన ప్రేమను చూపే దేవుడు.
ఈ లోకములో ఏ మనుష్యుడు ప్రేమ చూపలేడు, కానీ నా దేవుని ప్రేమ శాశ్వతమైన గొప్ప ప్రేమ. హల్లెలూయా. అబ్రహాం కనిపెడితే వృద్ధాప్యంలో దేవుడు అబ్రహాంకి సంతానాన్ని ఇచ్చాడు. నమ్మదగిన దేవుడు, మాటిస్తే మాట తప్పని దేవుడు. ఈ రాత్రి ఆయన కూడా మీ జీవితంలో మాట తప్పకుండా కార్యాలు నెరవేర్చబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు చేస్తాడు అని? నమ్ముతున్నారా? నమ్మితే ఒకసారి చేతులెత్తి బిగ్గరగేసేకి హల్లెలూయా స్తోత్రం చెప్పండి. ఈ పరిచర్యను చూసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే సేవకులు ఎంతో కష్టపడుతున్నారు, సేవకులకి ఎంతోమంది సహకరిస్తున్నారు. మంచి సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. రావచ్చు గలిబిలు రావచ్చు, అలజడులు రావచ్చు. నేను ఒకటే మాట చెప్తా, దేవుడు అపహాస్యము చేయడు. నేను అంటాను, యథార్థంగా పరిచర్య చేయండి, యథార్థంగా ప్రభు కొరకు జీవించండి. మీరు చూడండి, దేవుని మహిమ పరిచర్య మీదకి దిగి వస్తుంది. అంతే. స్తోత్రం చెప్పండి. నేను నమ్ముచున్న దేవుని మహిమ ఖచ్చితంగా దిగి వస్తుంది. దేవుడు సిగ్గుపరచడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పనుల్లో కూడా, మీ కుటుంబాల్లో కూడా మహిమ దిగి రావాలంటే దేవుడి కొరకు మీరు సాక్షార్థమైన పునాదులుగా నిలబడుదురు గాక. బైబిల్లో ఇంకో మాట ఉంటుంది, ఎబినేజర్, సహాయము చేసే దేవుడు. ఎబినేజర్ అంటే ఏంటిది? సహాయము చేసే దేవుడు. ఒక రాయి ఉంది, ఆ రాయి పేరు ఏంటిదంటే ఎబినేజర్. నేను అంటాను, మనందరికీ దేవుడు ఒక పునాది, క్రీస్తు అనబడిన బండ, ఆ పునాది మీద మనల్ని కట్టున్నాడు. మనమందరం వాక్యం ద్వారా కట్టబడాలి. మనమందరం ఏదో మాట ద్వారా కట్టబడకూడదు, కానీ వాక్యం ద్వారా కట్టబడాలి. ఈ వాక్యం, ఈ పునాదిని చూడు, ఇదంతా స్ట్రాంగ్ తెలుసా? దీని మీద కట్టబడిన వాడు గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా కదలడు. స్తోత్రం. ఇసుక మీద కట్టబడిన వాడిది గాలి వచ్చినా, పునాది వచ్చినా, తుఫాన్ వచ్చినా కదిలిపోతుంది. కానీ దీని మీద కట్టబడిన వాడు కదలనే. ఇప్పుడు చెప్పండి, దేని మీద కట్టబడాలి? నోరు తెరవచ్చుగా. కట్టబడతారా లేదా? స్తోత్రం చెప్పండి. ప్రభు మీకు ఇచ్చిన సంఘంలో మీరు కట్టబడుదురు గాక. ఒట్టిగా గాలికి తిరిగినట్టు తిరగకూడదు, ఏమీ రాదు. గాలికి తిరిగినట్టు తిరిగితే ఏ లాభం ఉండదు. ఒక సంఘంలో అంటకట్టబడి, ఒక సంఘంలో వాక్యంలో అంటకట్టబడి, దేవుని మాటకు లోబడి, దేవుని వాక్యానికి విధేయులై, దేవుని సంఘంలో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, ఆత్మలో వర్ధిల్లిన వాడిని నా దేవుడు ఉన్నతమైన శిఖరాలు ఎక్కించబోతున్నాడు. ఇది ప్రభువుకు యెహోవా మాట. ఏదో నేను మీకు చెప్పి వెళ్ళాలని కాదు, కానీ ప్రభు చెప్పమన్నారు కాబట్టి ఈ మాటలు నేను చెప్తున్నాను. నువ్వు కదలొద్దు. తుఫాన్ వచ్చినా, శ్రమలు వచ్చినా నువ్వు కదలకూడదు. చాలామంది ఒట్టిగా కదిలిపోతారు, చాలామంది ఒట్టిగా ఊగిపోతారు. నేను అంటాను, మందిరానికి వచ్చేది, నా వైపు చూడండి, మందిరానికి వచ్చేది పాటలు పాడడానికో, వాక్యం చెప్పడానికో, ఇక్కడ నడిపేయడానికి రావద్దు మందిరానికి. నేను అంటాను, దేవుడి సేవకుడు నీకు వాక్యం చెప్పినప్పుడు నువ్వు వాక్యం వినడానికి రావాలి, అప్పుడు మహిమ దిగి వస్తుంది. ఇద్దరు అన్నతమ్ముల గురించి నేను అన్ని మిక్స్ చేసి చెప్తున్నాను, చాలా జాగ్రత్తమైన నీ మాటలు. ఇద్దరు అన్నతమ్ముల గురించి చెప్తాను. ఇద్దరు ఉన్నారు అన్నతమ్ములు. ఒక ఆయన పేరు హేబేల్, ఒక ఆయన పేరు కైన్. వాళ్ళిద్దరూ ఉన్నది ఒక తల్లి కడుపులో పుట్టినోలే. వాళ్ళిద్దరు ఒక సంఘ బిడ్డలే. వాళ్ళిద్దరూ అర్పిద్దామనుకున్నారు. అర్పణ ఇద్దరు మాట్లాడుకున్నారు. నేను ఇది ఇస్తానన్నా, నువ్వు ఇది ఇచ్చే అన్నారు. చిన్నోడు ఏం చేసినాడంటే, తనకున్న చక్కటి మందలో శ్రేష్టమైనది కొంతనే, పెద్దోడు కూడా కొంతనే, కానీ ఆ కొంత దాంట్లో వాడు హృదయాన్ని అర్పించలే. చిన్నోడు మాత్రం హృదయాన్ని అర్పించాడు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా లేదు సార్, దేవుడు అంగీకరించేది అర్పణను ముందు కాదు, హృదయాన్ని అర్పిస్తాడు. అది సహోదరి బాగా చెప్పింది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. వ్యక్తిని ముందు అంగీకరిస్తాడు, తర్వాత అర్పణను అంగీకరిస్తాడు. మీకు అర్థమైందా? అక్కడ ఉంటుంది బైబిల్లో, ఏబేలును అతని అర్పణను నేను అంగీకరించాను అని ఉందా? లేకపోతే అర్పణ తర్వాత ఏబేలు అని ఉందా? లేదు, ఏబేలును అతని అర్పణ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఎవరిని అంగీకరిస్తాడు దేవుడు? వ్యక్తినా, అర్పణనా? నోరు తెరవాలి, గట్టిగా చెప్పాలి. దేవుడికి కావాల్సింది ఎందుకని చెప్పే కదా, నువ్వు రక్షణ పొందుకోకుండా నువ్వు ఏమి చేసినా వేస్టే. నువ్వు రక్షణ పొందుకోకుండా కానికిచ్చినా వేస్టే. నువ్వు రక్షణ పొందకుండా పరిచర్య చేసినా వేస్టే. నేను వచ్చినప్పటి నుండి ఒక తమ్ముడికి అదే చెప్తాను, తమ్ముడు నువ్వు ఎంత చేసినా, నువ్వు ఇంకేం చేసినా, నువ్వేమి ఇచ్చినా
నువ్వు రక్షణ పొందుకోకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు తమ్ముడు అని చెప్పా. అందుకే ఈరోజు ఆ తమ్ముడు సిద్ధపడ్డాడు బ్యాప్టిజానికి, సహోదరి సిద్ధపడ్డది. ఇంకెవరైనా ఉంటే కూడా చెప్పండి, ఏం పర్వాలేదు, దేవుడికి స్తోత్రం. అందరు తీసుకోవాల్సిందే. ఈయన తీసుకోలేదా? ఆయనకు కూడా ఇస్తా, తీసుకోవాలి అన్న. మనం చచ్చిపోయినామనుకో నిత్య నరకానికి వెళ్తాం. ఏనా? ప్రభు కొరకు తీసుకో, మనకు మంది కొరకు ఎందుకన్నా, మనల్ని బట్టి నా దేవుడు నామం మహింపరచబడాలి. ఓకేనా? ఏనా? ఎవరి మాట వినకు, నేను ఇస్తాను, నేను రెడీగా ఉన్నా, ఇట్లనే దిగేస్తా, నువ్వు కూడా అట్లనే దిగు. చూడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు నా దేవుడు చేస్తాడు. ఇది ప్రభువు యెహోవా చెప్పమన్నాడుగా చెప్తున్నాను నేను మీకు. నా మాట కాదన్న, నా మాట కాదు, నా మాట వినకు, దేవుడి మాట విను, దేవుడు కార్యాలు చేస్తాడు. ఏదో ఆయన చేయబెట్టినాడని చెప్తలే నీకు, ప్రభు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. మీరు నశించిపోవద్దు, ఉన్నది కొద్ది రోజులే. ప్రభు వచ్చాడంటే ఎక్కడ పోతాం? ఏం లాభం? నువ్వు ఇంత మంచిగా ముందు కూర్చొని జీన్స్ వేసుకొని మంచి మీసాలు పెట్టుకొని మంచి టిప్పు టాప్ ఉన్నావు, ఏం లాభం? నువ్వు రక్షణ పొందుకోవాలని ఆశ అదే. స్తోత్రం చెప్పండి. ఉందా? తొట్టుందా మనకి? తొట్టులో నీళ్ళుందా? లేకపోతే సముద్రంలో తీసుకెళ్ళి ముంచేద్దాం, యేసు రక్తం ఇచ్చాం. లేదు, సముద్రంలో ముంచి మళ్ళీ బయటికి తీసుకొస్తా, ఏం టెన్షన్ పడవు. ఓకే, అల్లెలూయా చెప్పండి అందరు. ఇంకెవరు తీసుకోవాలి? ఆడు కూడా తీసుకుంటాడు, మిక్సర్ పెట్టేటోడు కూడా తీసుకోవాలి. లేకపోతే పరిచర్య చేయవుతురా బాబు నువ్వు. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు కొరకు తీసుకోవాలి రాజా. మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు చెప్పమన్నాడుగా చెప్తున్నా. నాకేం లేదు, నా సంఘం నాకు ఉంది, నేను వెళ్ళిపోతా. నాకు 2-3 వేల మంది సంఘం ఉన్నారండి. నాకు కాదు, నేను వచ్చినది దేవుడి మాటలు చెప్పడానికి వచ్చిన. మీరందరూ విడవబడిన గుంపులో ఉండకూడదు, ఎత్తబడే గుంపులో కనబడాలి అని నా ప్రభు పేరిట పలుకుతున్న. యెహోవాది జరిగించునుగాక, ప్రభుది జరిగించునుగాక, ప్రభు దాన్ని రిలీజ్ చేయనుగాక. చెప్పండి, నీ అర్పణ దేవునికి కావాలి. ఏ అర్పణ కాదు, నీ హృదయము దేవుడికి కావాలి. ఏబేల్, నీ హృదయం నచ్చింది. కైను ఆడు మనసులో ఒకటి, అర్పించేది ఒకటి. ఎట్లా అంగీకరిస్తాడని దేవుడు? మనసులేమో కుళ్ళు, మనసులేమో అసూయ, మనసులేమో ద్వేషం, మనసులేమో నా వైపు చూడండి. ఆడికి మనసంతా తిగిరి మనసే, మనసంతా దయ్యం పట్టిన మనసే. కానీ ఈడు మనసు, చిన్నోడు మనసు అటువంటి మనసు కాదు. నా దేవునికి నేను శ్రేష్టమైనది ఇవ్వాలి. ఈ రాత్రికి నీ హృదయాన్ని దేవునికి ఎందుకు మనుషులకి ఇస్తావు? ఎందుకు వ్యక్తులకి ఇస్తావు? ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్పాలా, ప్రేమించేటోళ్ళు నేను నిన్నే ప్రేమిస్తున్నా అంటారు, కానీ ఉట్టిదే. మీరు సీరియస్గా ఉండాలి. ఎవరిని నమ్మొద్దు. అక్కడ నిన్ను ప్రేమిస్తారు, అక్కడ పక్కన ఇంకొకరిని ప్రేమిస్తారు. కానీ నిన్ను ప్రేమించే వ్యక్తి ఒక్కడే, నా దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. రాత్రి ఎవ్వడు ప్రేమించాడు. ఉట్టి మాటలన్నీ మాయ అంటే తెలుసా? మాయమాటలు, అన్ని మాయమాటలు. కానీ నా ప్రభు ప్రేమిస్తున్నాడు. నేను ఒక మాట చెప్తా, ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి కరోనా కాలంలో కూడా నిన్ను బ్రతికించినాడు దేవుడు. ప్రభు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా నూకలు భూమి మీద ఉంది నీకు. ఇప్పుడు ఏమైనా జరిగితే చిన్న మాట చెప్తా. 46 సంవత్సరాలు నా వైపు చూడండి, ముగించేస్తాను. 46 సంవత్సరాలు వాడు ఊహ తెలిసినప్పటి నుంచి బాప్తిజం తీసుకో. చాలా మంచోడండి, వ్యక్తిగతంలో చాలా మంచోడు. 46 సంవత్సరాలు బాప్తిజం తీసుకోమంటే, ఈరోజన్నా రేపన్నా తీసుకుంటానన్నా, వాళ్ళ అమ్మోళ్ళు చెప్పినా తీసుకుంటానన్నా, రేపన్నా తీసుకుంటానా రేపు. వాడు వెళ్ళేది కల్వరి సతీష్ కుమార్ గారి దగ్గరికి, ఒకడే కొడుకు. వాళ్ళ అమ్మోళ్ళు అన్నారు, ఆదివారం వద్దురా, ఎందుకు ఈరోజురా బాప్తిజం తీసుకుంటే రేపు తీసుకుంటాం మమ్మీ, సోమవారం ఎవడిస్తారా మనకు బాప్తిజం? ఆదివారం ఇస్తారు కదా, రారా అంటే ఇన్లే. 6 ఫ్రెండ్స్తో పోయి నాగార్జున సాగర్లో డైరెక్ట్ కారు తీసుకెళ్ళి దింపేసినారు. అంతే, 6 చచ్చిపోయినారు. ఎప్పుడు తీసుకుంటాన్నాడు? రేపు సోమవారం. అయిపోయిందా? ఎన్ని సంవత్సరాలు? 46. పెళ్ళి లేదు, ఒకటే కొడుకు. ఇప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తారు. నాకు ఎంత బాధ వేస్తుందంటే, ఆ తర్వాత జరిగిన సంభవాలు బట్టి ఎంతోమంది యవనస్తులు 18-19 వయసులోనే బాప్తిజం తీసుకొని ప్రభు కొరకు సాక్షులుగా నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. నా చేతులు జోడించి దండం పెడుతున్నాయి, రాత్రి దండం పెడుతున్నా. నాకు ఏమీ రాదు, మీరు రక్షణ పొందుకోవాలంతే. నేనేదో మిమ్మల్ని మాయమాటలు చెప్పడానికి రాలే, ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నావు. ఈ రాత్రి మీరందరూ ఎవరెవరైతే రక్షణ పొందుకోలేదు చెప్పే కదా, ఇప్పటికే
తమ్ముడు సన్నీ, అలాగే ఇంకో సహోదరి, ఈ తమ్ముడు కూడా ఇస్తాను, తీసుకోండి. ప్రభునామాన్ని మేంపరచండి. దేవుని కృప మీకు తోడుగా ఉండును కాక. లేచి నిలబడని, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఈ రాత్రికి స్థిరపరచు దేవుడు. చేసుకొని సిద్ధపడండి. సీరియస్గా ఉండండి నాన్న. తమ్ముడు ఏం కాదు, ఏమి కాదు. ప్రభుతో ప్రమాణం చేయి. నువ్వు ప్రభు కొరకు జీవించాలి. సీరియస్గా ఉండి ప్రభుతో జీవించాలని ప్రార్థన చేసుకో. మీ కష్టాలకు ఒక విడుదల నా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఉండొచ్చు చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు, ఎవరికి ఉండవు. నా ప్రభు ఒక్కడే పరిశుద్ధుడి. రాత్రి ఎవడు ఇక్కడ గొప్పవాడు కాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి, బ్యాప్టిజం తీసుకోండి, సిద్ధపడండి. మీకు రక్షణ శీఘ్రముగా ఉంది. మీకు రక్షణ ఇవ్వడానికి సేవకులైన మమ్మల్ని ఇక్కడ ప్రభు నడిపించున్నాడు. సిద్ధపడు. ఎప్పుడు మరణిస్తావో తెలియదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు నీ జీవితంలో ఏది జరుగుతుందో తెలియదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నేను హెచ్చరిస్తున్నాడు. షాబాలా కాంతురా బారి కారాబాంతిరా. ఓ ఈ రాత్రి నీళ్ళు సిద్ధముగా ఉంది నీ కొరకు. నీళ్ళు సిద్ధముగా ఉంది రాత్రి. సిద్ధపడతావా? కష్టాల మధ్యలో ఉన్నావా? నీ అర్పణ కాదు కావాల్సింది, నీ హృదయము దేవునికి కావాలి. నువ్వు కష్టపడి మందిరానికి వస్తున్నావు, నువ్వు కష్టపడి ప్రాణం పెడుతున్నావు, పరిచర్య చేస్తున్నావు, వాద్యాలు వాయిస్తున్నావు. దేవుడికి నీ హృదయము కావాలి. రాత్రి పొందుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, 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 నాకొక ఫలితం దయచేవా, నాకొక బహుమానం దయచేవా. నన్ను, నా కుటుంబాన్ని కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటూ ఎందుకు నలిగిపోతున్నావు? నీ హృదయం విరిగిపోయింది కదా, నీ హృదయం గాయాల పాలైంది కదా. గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు కదే రాత్రి. ఎక్కడ నలిగిపోయిన నలిగిన స్థలముల నుండి దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు ఈ రాత్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును? ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. వేలాది దూడలనా, ఏడాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, ఏడాది దూడలనా,
ಸ್ತುತಿಯಾದಿ ಪಟೇಲದ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నీవే కదా నీవే కదా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన హల్లెలూయా జగముననేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావం నీకేనయ్యా విశ్వవిజేతవు సత్య విదాతవు నిత్య మహిమకు ఆధారముని లోక సాగరానా కృంగిన వేళ నిత్య మహిమతో వాత్సల్యము చూపి రెండు చేతులెత్తి ఒక చిన్న తీర్మాన ప్రార్థన చేసుకో. చిన్న తీర్మాన ప్రార్థన చేసుకో. రెండు చేతులెత్తని ఆకాశం వైపు. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతుంది. రక్షణ పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. ఒక సంభవం చెప్పినా కదా, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏమి జరుగుతుంది నేను అంటాను. ఒక వస్తువుకే గ్యారంటీ వ్యారంటీ లేనప్పుడు నీకేం వ్యారంటీ ఉంది, నీకేం గ్యారంటీ ఉందని. ప్రభును పొందుకో. అద్భుతాలు నీ దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాను. ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా తండ్రి నీకు స్తోత్రం. బిడ్డ తీర్మానం చేసుకున్నారు. ఈ రాత్రి రక్షణ కొరకు ముందుకు వస్తున్నారు. నీ మహిమ దిగి వచ్చునుగా కార్యాలు చేయమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చక్క కూర్చోండి. సేవకులు మీతో మాట్లాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు కూడా చాలా చక్కని మాటలు మనం విన్నాం. ప్రభు ఆ మాటలు ప్రతి ఒక్క హృదయంలో స్థిరపరచును గాక. హల్లెలూయా. కనిపెట్టాలి అని చాలా చక్కని మాటలు. దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఎప్పుడు ఎలా కనిపెట్టాలి అంటే, ఆయన కొరకు మనం కనిపెడితే ఆయన వాక్యంలో నుంచి చక్కని మాటలు మనం విన్నాం. అబ్రహాం కనిపెట్టారు అని. అబ్రహాం కనిపెట్టారు కనుకే వృద్ధాప్యంలో చక్కని బహుమానాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. మనం కూడా కనిపెట్టుకున్నట్లయితే దేవుడు మనకు కూడా అమూల్యమైనటువంటి బహుమానాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. మనం ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉంటామో అప్పుడు ఆ బహుమానాన్ని ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు అని వాక్యంలో చెప్పబడి ఉంది. యెహోవా కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తూ ఉంటారో, కనిపెట్టుకుని ఉంటారో, వారందరికీ నా ప్రభువు నూతన కార్యం చేయునుగాక. హల్లెలూయా. చక్కని మాటలు మరి ఇంతవరకు మనం విన్నాం. ఈరోజు 5 వర్తమానాలు అన్నయ్య ఉదయం నుంచి చక్కని మాటలు, ఎన్నో అద్భుతమైన మాటలు, హృదయానికి ఆనందకరమైన మాటలు మరి వెదజల్లారు. అందుని బట్టి నేను అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి సమయం చాలా విలువైంది కనుక కానుకలు సమర్పించుకుందాం. కానుకలు పాట పాడుచు ఉండగా కానుకలు సమర్పించుకుందాం. ఏది మారినా నీ
మాట మారదయ్యా. హల్లెలూయా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. స్తోత్రం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలద జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట మహిమము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా నా యేసయ్యా. నీ మాట సత్యము గలదయ్యా. హల్లెలూయా. ఆయన మాట జీవము గలది. ఆయన మాట సత్యం. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎవరైతే హృదయంలో దాచుకుంటారో, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో లిఖించబడినటువంటి ప్రతి మాట సత్యం. ఈ మాటలన్నీ కూడా జీవము గలవి. ఈ మాటలు మనం బ్రతికిస్తూ ఉన్నాయి. ఈ మాటలు మనం జీవింపచేస్తూ ఉన్నాయి. కానీ మనం మాత్రం ఈ మాటలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అందుకే యెహోవా కొరకు కనిపెట్టు. యెహోవా కొరకు కనిపెట్టినట్లయితే నూతన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు, నూతన బలాన్ని ఇస్తాడు, నూతన శక్తిని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన నూతన బలాన్ని శక్తిని ఇచ్చే దేవుడు ఆయన. బలహీన సమయాల్లో బలపరిచే దేవుడు ఆయన. ఆయన కృపను అనుగ్రహించే దేవుడు ఆయన. మనం ఆయన నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా ఆయన రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలు నువ్వు ఎలా తప్పించుకుందావు అని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వు తప్పించబడలేవు. ఈ రక్షణ నువ్వు తీసుకుని రక్షణలో కొనసాగాలి. రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించాలి. అప్పుడే నీకు ఆ పరలోకానికి అనుమతి దొరుకుతుంది. హల్లెలూయా. మనందరము
పరలోకం చేరాలన్నది ఒకటే ఆశ. మనం పరిశుద్ధంగా జీవిందాం. మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఆయనలా జీవించాలి, ఆయన పోలి జీవించాలి, ఆయన మార్గాల్లో నడాలి, యథార్థంగా జీవించాలి. అందుకే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము ఎవరైతే పలుకుతారో యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురుగాక. అందరు లేచినప్పుడు ప్రార్థించుకుందాం, ముగించుకుని వెళ్దాం. రేపు ఉదయకాల సమయంలో అన్నాక ప్రయాణం ఇండియా వెళ్ళబోతూ ఉన్నారు. ప్రయాణం కొరకు ప్రార్థించండి. మరొకసారి ఇటు రీతిగా మన మధ్యలోకి వచ్చేలాగా మనం మరొకసారి ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతమైన కార్యాలు చేసేవాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తము సాధ్యపరిచే దేవుడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సమయంలో అన్ని ప్రార్థన చేస్తారు, అన్ని ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రం స్తోత్రం జీవం గల దేవా, మీకే స్తోత్రం నాయన. అయ్యా ప్రభా, రాజ్ కుమార్ అన్నని, అక్కని, శైలజక్కని మీరు ప్రేమించి ప్రభా ఈ దోహా ప్రాంతంలో, ఈ దోహా దేశంలో తండ్రి, అయ్యా ఈ ఖతర్ దేశంలో నాయన, దోహా ప్రాంతంలో నా తండ్రి ప్రభా మంచి మందిరాన్ని మీరు ఇచ్చిన విధానం కొరకే స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభా, ఇది సరిపోదు దేవా, అయ్యా ఇది చాలదు నాయన. అయ్యా ప్రభా, ఈ సంఘం వర్ధిల్లున్నట్లుగా చేయండి ప్రభా. ప్రతి ఆటంకాలు మీ నామంలో తొలగించండి ప్రభా. అయ్యా బిడ్డలకు ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక తాత్పర్యం మీరు దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కలిసి ప్రభా నీ రాజ్యాన్ని కట్టాలి ప్రభా. మీరు సహాయం దయచేయండి అయ్యా. ఏ విధం చేత అనేకమైన ప్రజలు అయ్యా నీ మందిరంలో ఆరాధించుకోవడానికి వచ్చినట్లుగా సహాయం దయచేయండి అయ్యా. రాజ్ కుమార్ అనే ప్రయాస వ్యర్థమైపోకూడదు ప్రభా. అయ్యా నాయన శైలజక్క ప్రయాస వ్యర్థమైపోకూడదు ప్రభా. అయ్యా ఈ ప్రాంతంలో గొప్ప కార్యములు చేయండి ప్రభా. నమ్మకమైన బిడ్డల్ని మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఈ పరిచర్య తండ్రి ప్రభా నానాటికి అభివృద్ధి పరచండి ప్రభా. అయ్యా విస్తరింప చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి వీరి కొరకు నాయన అద్భుతములు, ఆశ్చర్యక్రియలు చేయండి ప్రభా. యెహోవా నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, భూమి దాన్ని ఫలమిచ్చునని నీ దాసు నిలబెట్టుకొని మాట్లాడిన మాటల కొరకే స్తోత్రం తండ్రి. అయ్యా నిశ్చయంగా మీరు మాకు శ్రేష్ఠుడవు దేవా. అయ్యా మేము మీకు శ్రేష్టమైన బలిగా అర్పింపబడాలి ప్రభా. అయ్యా మొట్టమొదటిగా నాయన మా బలి కాదు ప్రభా, మేమే మీ కొరకు ఇష్టపూర్వకంగా అయ్యా మాకు మేముగా మీకు అర్పించుకోవాలి ప్రభా. మీరు మొట్టమొదటిగా మమ్మును అంగీకరించాలి, తర్వాత మా అర్పణను అంగీకరిస్తారని ప్రభా నీ దాసు నిలబెట్టుకొని మాట్లాడిన మాటల కొరకే స్తోత్రం తండ్రి. హేబేల్ని అంగీకరించిన దేవుడు మమ్ములను కూడా మీరు అంగీకరించండి ప్రభా. మా అర్పణలను అంగీకరించండి ప్రభా. అయ్యా మా బలులను మీరు అంగీకరించండి ప్రభా. మీరు సహాయం దయచేయండి. ఈ సంఘాన్ని యావత్తు ప్రభా నీ రాకడ కొరకు సిద్ధపరచండి. వీరి అక్కరతలు తీర్చు, అవసరతలు తీర్చు ప్రభా. కొత్త కొదువన్న మాటలే కూడా కార్యం చేయండి ప్రభా. అనేకమైన ప్రజలు రావాలి, ఒక్క సీటు కూడా ఖాళీ ఉండకూడదు ప్రభా. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు చేయేసయ్యా నాయన. నిశ్చయముగా అనేకమైన ప్రజలు వచ్చి ప్రభా ఈ మందిరంలో కూర్చునే భాగ్యం దయచేయండి అయ్యా. నా తండ్రి ఒక బలమైన సంఘంగా మరలా మార్చండి. ఆటంకాలు, చీకటి క్రియలు, అంధకార క్రియలు యేసు నామములో లయపరచండి అయ్యా. నా తండ్రి అయ్యా బిడ్డల్ని దీవించండి అయ్యా. నాయన అన్నకు అనుగ్రహించే కుమార్తె నాయన మీరు దీవించి మంచి ఆరోగ్యాలు ఇచ్చి అయ్యా చేరి వచ్చిన బిడ్డల్ని, వారి కుటుంబాలను అయ్యా, ఇండియా దేశంలో ఉన్న వారి సంతానమును మీరు దీవించండి యేసయ్యా. అయ్యా వారందరినీ సన్నిధిలో బలపరచబడాలి అయ్యా, పరిశుద్ధంగా కట్టబడాలి, నీ రాకడ కొరకు సిద్ధపడాలి ప్రభా. అయ్యా అనేకులు బాప్తిస్మం తీసుకోవాలి ప్రభా. ఆటంకపరిచిన దురాత్మను లయపరచు ప్రభా. అయ్యా రక్షణ సమీపంగా ఉండగా ప్రభా ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయం చేయండి. అన్ని విషయాల్లో కేవలం మీ ఘనమైన నామాన్ని మహింపరచుకోండి. మేము వచ్చిన నాటి నుండి ప్రభా ఇప్పటి వరకు అన్న కానీ, అక్క కానీ, నాయన బిడ్డలు కానీ ప్రభా అయ్యా మాకు ఎంతో ప్రేమిస్తూ మమ్మల్ని అన్ని విషయాలు ఆదరిస్తూ అయ్యా నా తని అయ్యా మమ్మల్ని నాయన పోషిస్తున్న విధానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నిండైన మెండైన మనసుతో ఆయన వీళ్ళని దీవిస్తుండగా ఆశీర్వదించు ప్రభా. నూరంతల ఫలం దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటూ బిడ్డల్ని ఇంకా ఫలింపచేయమని అయ్యా నీ దాసుని కొరకు స్తోత్రం. 5 మెసేజ్లు ప్రభా మార్నింగ్ నుండి ఇప్పటి వరకు మీరు సహాయం చేసినందుకే నిన్ను స్తుతిస్తూ ఇంకా విస్తారమైన కృపని ప్రభా అభిషేకంనిచ్చి అనేకమైన దేశాల్లో వాడుకో ప్రభా, ప్రాంతాల్లో వాడుకో ప్రభా. అయ్యా నాయన సత్యమెరుగని ప్రతి బిడ్డల దగ్గరికి తీసుకెళ్ళమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆశీర్వాదం అలా కళ్ళు మూసుకొని తల్లంచండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు,
తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకును సకల పరిశుద్ధులకు తేజోమయుడ సంఘానికి సేవకులకి విశ్వాసులకు బాప్తిజం తీసుకుంటున్న దేవుని బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతం తోడేండి నడిపించును గాక. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. మీకు అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. మీ ప్రేమను ఎప్పుడు మేము మరవలేము. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలని, మీరు చేస్తున్న ప్రతి పనిని నా ప్రభు పరలోకం నుండి ఆశీర్వదించును గాక. అలాగనే అన్నకు అక్కకు నా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మిగతా విషయాలు అన్న వాళ్ళు తెలియపరుస్తారు. బ్యాప్టిజం కూడా సిద్ధపడే వాళ్ళు సిద్ధపడండి. ఎంత లేట్ అయినా పర్వాలేదు, మీకు ఇస్తాను. రేపు ఉదయకాలం మాకు ఫ్లైట్ ఉంది కనుక మీరు అందరు తీసుకోవాలి. ప్రభు వస్తున్నాడు. ప్రభు రాకడ త్వరగా రానే ఉన్నది. దేవుడు ఎవ్వరు నిర్లక్ష్యం చేయొద్దు. మా మాట వినొద్దు. దేవుడు మాటలోబడింది. దేవుడి కార్యాలు జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం ఒక నిమిషం. మరి కీబోర్డ్ ప్యాడ్ వాయించిన తమ్ముడు వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలకి, ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడ్డలకి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో ప్రజెంట్ తీసుకొచ్చిన ప్రార్థన చేస్తారు. బలహీనంగా ఉంటుంది అన్నాక ప్రార్థన చేస్తారు. అది ఆపేసి ఇంకా